అల్లుగుండు గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి గారు అలాగే నాయకుడు శ్రీరామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున అల్లుగుండు గ్రామంలోకి స్వాగతం పలికిన అల్లుగుండు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు కంగాటి శ్రీదేవమ్మ గారికి, అలాగే యువ నాయకుడు కంగాటి రామ్మోహన్ రెడ్డి గారికి, మండల కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి గారికి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సమీర్ కుమార్ రెడ్డి గారికి, మండల జెడ్పీటీసీ సుంకన్న గారికి స్వాగతం సుస్వాగతం. సోదరులారా, ముఖ్యంగా ఈరోజు మన యువ నాయకుడు గంగాటి వంశోద్ధరకుడు నారాయణ రెడ్డి గారి ఆశయ సాధకుడు రామ్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మాట్లాడదలుచుకుంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఒక రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేక మన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు మన గెలుపు కోసం ఎదురు చూడటం లేదు. ఎందుకంటే దేశం మన గెలుపు కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలతో అవినీతి లేని ఆంధ్రప్రదేశ్గా రూపొందించిన జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం దేశానికి ఎంతో అవసరమని దేశం ఎదురు చూస్తుంది. మరి ఈరోజు అక్కడ ఒక అవ్వ ఉంది. ఆ అవ్వను చూస్తుంటే చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహానికి ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే 1వ తేదీ చక్కగా 3,000 రూపాయలు తీసుకొని ఆ నోట్లపై ఉన్న గాంధీ మహాత్ముడి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటూ ఎంతో ఆనందంగా ఉండేది. కానీ ఆ యవ్వ బాధ చూస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుని తరలి కొట్టేందుకు మనమంతా సిద్ధమా అని అనుకుంటున్నాను. సిద్ధమేనా సోదరులారా? మరి ఏప్రిల్ 1వ తేదీ అయితే వాలంటీర్లు వద్దన్నాడు, బాగానే ఉంది, సచివాలయంలో తీసుకున్నారు. మరి మే 1వ తేదీ వచ్చేసరికి ఆయనకు ఏం వాయగలిగిందో ఏం రోగం వచ్చిందో నాకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన సచివాలయంలో కూడా లేకుండా చేశాడు. ఈ రోజు ఆ ఏమో బ్యాంకుకి పోయి వెల్దుర్తికి పోయి ఓచర్ రాసి అక్కడ క్యూలో నిలబడి వాళ్ళు ఇచ్చిన టోకెన్ తీసుకొని వాళ్ళు ఎప్పుడో పిలిస్తే ఓపికతో అంత ఓపిక ఉంటుందా ఆ ఎవ్వకి అని నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని గుర్తించి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అభ్యర్థి శ్రీదేవమ్మ గారికి ఓటు వేసి, అలాగే వాల్మీకి ముద్దుబిడ్డ మన ఎంపీ అభ్యర్థి రామయ్య గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచు నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.